हरिः ॐ श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्य ज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयं भागवताख्यकल्पतरुर्विन् సద్విజశ్రేయమై అని పోతన గారు భాగవతాన్ని చెప్తూ అది ఎవరికి అంకితం ఇచ్చారు అంటే హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహమహాసురదౌర్వనితా ప్రహారికి. ఆ శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు అంటే శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ క్షంతకు కాళియోరగ విశాల ఫణోపరినర్తన క్రియారంతకు ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకు న్యాయికి భూసురేంద్రమృత నందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధుజనానురాగ సంధాయికి పీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషసాయికి పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగు అట పలికెద వేరొండుగాధ పలుకగనేలా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, సనకసనందాది మహర్షుల్లో సనత్కుమారుడు జ్ఞానానికి సంబంధించినటువంటి విశేషాలని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పేటువంటి విశేషాలు మనకి కొన్ని పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ సనత్కుమారుడు పృథు చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ, ఓ పృథు, సాధారణమైనటువంటి మానవులందరూ కూడా పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో పంచప్రాణాత్మకమైనటువంటి వాటితో పంచకోశాత్మము పంచతన్మాత్రకము అనేటువంటి దాంట్లో ఒక లిమిటెడ్ ఆయుష్ కలిగి ఉంటారు. ఇలా ఉండేటువంటి మానవులు పుట్టి నుంచి మరణ పర్యంతం వరకు కూడా వాళ్ళు, ఈ మానవులు కానీ ఈ ప్రాణులు కానీ ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళకి ఎదురుగా ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి వస్తుజాలములతో వీళ్ళు లావాదేవీలు పెట్టుకుంటారు, బంధాలు పెట్టుకుంటుంటారు, వాటిలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఇంటరాక్ట్ అవ్వకుండా సాధ్యం కాదు కదా. నీరు కావాలి, గాలి కావాలి, పువ్వులు కావాలి, ఆహారం కావాలి, మనుషుల యొక్క సహకారం కావాలి, మనుషులతో మాట్లాడేటువంటిది ఉండాలి, తర్వాత కుటుంబాలు ఉండాలి, గృహ వ్యవస్థ, గృహశాస్త్రం, ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మానవులందరూ వీటిల్లో ఉండడం తప్పు, ఇది చెయ్యకూడదు అని చెప్పటం లేదు. ఆ ఉండేటువంటి సందర్భంలో ఇది తప్పించుకోలేనటువంటి ఈ వ్యవస్థలో ఇన్వాల్వ్ అవుతూ ఉండేటువంటి మానవులందరూ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, మొట్టమొదట మన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి.
ఏమిటా లక్ష్యం అంటే సమస్తమైనటువంటి దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి ఈ వస్తువులన్నిటికీ ఏది కారణభూతమైనటువంటిది, ఏది మూల కారణము, ఆ మూల కారణమే సత్ చిత్ ఆనందము, అదే పరమమైనటువంటి నిత్యమైనటువంటి జ్ఞానం, అదే సత్యం, అదే ఆనందము. కాబట్టి దానిని నేను ఎలా పొందాలి, అది పొందిన మరుక్షణం నుంచి నాకు ఈ ప్రపంచంతో ఉండేటువంటి భవబంధాలన్నీ కూడా తెగిపోతాయి. ప్రపంచంలో ఉంటాము కానీ వీటి యొక్క ప్రభావం మన మీద ఏమీ ఉండదు అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదటి, ఆ థీరీని మొట్టమొదట పూర్తిగా నమ్మాలి. ఆ థీరీ మీద నీకు దృఢమైనటువంటి నిష్ట ఉండాలి. ఇదే లక్ష్యము అనేటువంటిది ఉండాలి. అందువల్లే లక్ష్మీదేవికి లక్ష్మి కావాలి అంటే అటువంటి దానికి అటువంటి లక్ష్యతి ఇది లక్ష్మీ అని శాస్త్రం. అంటే ఏమిటన్నమాట, మనకు గతి చూపించున్నది లక్ష్మి అని అర్థం. లక్ష్మి అంటే ఏదో ఇలా డబ్బులు ఇచ్చేటువంటి ఫోటోలు కావు. మన లక్ష్యం ఏమిటి, మానవుడికి భగవంతుడు వివేకం ఇస్తే ఈ వివేకంతో మీ లక్ష్యం ఇదిరా అబ్బాయి అని మనకి చూపించేటువంటి ఆ పరాశక్తి యొక్క స్వరూపాన్ని లక్ష్మి అంటారు. కాబట్టి ఆ గతి ఏమిటో మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ మానవులు ఏం చేస్తూ ఉంటారంటే తమ చుట్టూ ఉండేటువంటి బంధుమిత్రులతోనూ ఫ్రెండ్స్తోనూ వాళ్ళు చేసేటువంటి లావాదేవీలతో ఉండేటువంటి సందర్భంలో అందులో కొంతమంది మనుషులు ఇంద్రియ సుఖాలకి డబ్బులు సంపాదించాలి, ఏదో రాజకీయాల్లో ఉండాలి, అధికారం ఉండాలి, ఏదో డామినేట్ చేయాలి అనేటువంటి రకరకాలైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళు ఉండని వాళ్ళ యొక్క మనస్తత్వాలు అవి. అటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళలో కించిత్ కూడా భగవంతుడి మీద దృష్టి ఉండదు. భగవంతుడు అంటే వాళ్ళకి తెలియదు. అసలు అటువంటి వైపు బుర్ర కూడా మరల్చనటువంటి అటువంటి జనాభా కానీ నీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళతో సంగము ఉండకూడదు. అదన్నమాట. ఏమిటి అనేటువంటి అంటే ఏమిటి, అతృష్ణయ అరామసగోష్ఠి, అటువంటి వాళ్ళతో అతృష్ణయ, వాళ్ళతో ఏ విధమైనటువంటి సంబంధం ఉండకూడదు. మొట్టమొదట వాళ్ళని పలకరిస్తాం, వాళ్ళతో మాట్లాడుతాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు, అబ్బో వాళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు ఇది చదువుకున్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పనులను అనుకరించి వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉండడం అనేటువంటి మొట్టమొదటి చేయకూడదు. ఎందుకంటే బాహ్య ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద అలా ఉంటుంది. దాన్ని ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఎన్విరాన్మెంట్లో మామూలు జీవులు ఉంటారు, వాతావరణము ఉంటుంది, చెట్లు పుట్లు ఉంటాయి, అట్ ది సేమ్ టైం మానవులు కూడా ఉంటారు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ని జాగ్రత్తగా గమనించుకోవడానికి నీకు వివేకాన్ని ఇచ్చినటువంటి హరే అటువంటి హరి యొక్క గుణపీయూషపానాతి వినా, అటువంటి సందర్భంలో హరి యొక్క గుణపీయూషపానాతి వినా, శ్రీహరి యొక్క గుణగణాల్ని, శ్రీహరి యొక్క ప్రభావాన్ని, ఏదో విష్ణు సహస్రం చదువుతున్నాం అనుకోండి, చదువుతూ ఉంటే ఒక్కొక్క నామాన్ని గురించి దాని అర్థం తెలుసుకుని, దాని భావం తెలుసుకుని, దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే ఆ హరి యొక్క గుణాల్ని మనం తాగినట్టే అవుతుంది. కాబట్టి అటువంటి విధానంగా మనకి రోజుకో పావు గంటో అరగంటో ఒక గంటో అటువంటి భావాల్ని దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఉంటే అప్పుడు పరితోషే, అప్పుడు ఈ మానవుడికి సంతృప్తి కలుగుతుంది. తర్వాత ఇంకా ఏమనిపిస్తుంది అంటే వివిక్తి రుచ్యా, ఏకాంతంగా ఉండాలి, ఈ పనికి రానటువంటి వాటి నుంచి దూరంగా, వాళ్ళతో ఉంటాం, మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఉంటాం, కానీ అట్ ది సేమ్ టైం గుంపులో ఉన్నా కూడా ఏకాంతంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే శ్రీ హరే గుణపీయూషపానాత్, అది చేసినట్టే ఇది ఫలితం ఈ విధంగా వస్తుంది అని చెప్పిన తర్వాత ఇంకా పృథు చక్రవర్తి, సరే మానవులందరూ ఉంటారు కదా, వాళ్ళు కొన్నిటి నుంచి దూరంగా ఉండాలి, కొన్నిటిని వాళ్ళు పాటిస్తూ ఉండాలి అని చెప్తూ అహింసయా పరమహంస్యచర్యయా స్మృత్యా ముకుందా చరితగ్ర్యాసధీసీధునా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయ నిరీహయా ద్వంద్వతితిక్షయా చ అని కొన్ని డూస్ ఆయన చెప్పాడు.
ఎందుకు ఇవన్నీ కూడా ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ మన సబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఏదో డిగ్రీ సంపాదించాలి అంటే ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవి అవి చదువుతుంటాం కదా. ఆ చదివేటువంటి శాస్త్రాలలో మనం చేసేటువంటి ఆ ప్రాక్టికల్ యొక్క అప్లికేషన్స్ గురించి చెప్తూ అహింసయా, మొట్టమొదటి అహింస ఉండాలి. అంటే ఎవరిని బాధించకూడదు, ఏమీ చేయకూడదు, మనసులో కూడా ఎవరి మీద కూడా హింస చేయాలి అనేటువంటి భావం ఉండకూడదు. తరువాత పారమహంస్యచర్యయా, పరమహంసలు పాలించేటువంటి ధర్మాలను మనం పాటించాలి. ఏమిటా ధర్మాలు అంటే శమదమాదులు ఆచరించాలి. సరే, వాటి ముందు చెప్తాను. శమదమాదులు అంటే స్మృత్యాచ, తన యొక్క లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి మన లక్ష్యం, ఏం డిసైడ్ చేసుకున్నాం మనం డిసైడ్ చేసుకున్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే ఆ పరమాత్మయే మనకు కావాలి, ఆ భగవంతుడి యొక్క పాదాలనే మనం తలుస్తూ ఉండాలి, ఆ భగవంతుడే మనకి మార్గం చూపించేటువంటి వాడు అనేటువంటి ఆ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ స్మృత్యా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తరువాత ముకుంద ఆచరిత అగ్ర్యసీధునా, ఆ ముకుందుడు చేసినటువంటి లీలలు, ఆ లీలలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు ఆయన. ఉదాహరణకి ఆ వరహావతారంలో వచ్చేమో భూమిని పైకి తీశాడు, ప్రహ్లాదుల అవతారంలో వచ్చే హిరణ్యకశిపాది రాక్షసుని సంహరించాడు, కంసుల్లో శ్రీకృష్ణుడు చేశాడు. శ్రీకృష్ణుడు చేసినటువంటి అనేక రకాలైనటువంటి లీలలు ఉన్నాయి. అదేవిధంగా రాముడు చేసినటువంటి లీలలు ఉన్నాయి, వాళ్ళు ప్రవర్తించినట్టు తీరున్నాయి. ఇవే కాకుండా శ్రీహరి యొక్క అంశతో పుట్టినటువంటి మహానుభావులు ఎన్నో రకాలైనటువంటివన్నీ చేశారు. అటువంటి భగవత్ సంబంధమైనటువంటి లీలలనేటువంటి అగ్ర్యసీధున, ఆ అమృతాన్ని ఏం చేయాలంటే అకామై, అటువంటి వాటిని తలుచుకుంటూ ఉండాలి. అకామై, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా యమై, యమముల చేత, నియమై, యమ నియమాలతో, అనిందయ, యమ నియమాలతో ఉండాలి. తర్వాత అనిందయ, దేనిని నిందించకుండా ఉండాలి. నిరీహయ అంటే ఏమిటి, స్వార్థం కోసం నువ్వేమీ ప్రయత్నించకూడదు. నీ స్వార్థం కోసం ఏదో అవతల వాళ్ళకి నువ్వు చేసేటువంటి పనుల వల్ల అవతల వాళ్ళకి అపకారం జరిగేటువంటి విధంగా ఉండదు. స్వార్థం కోసం అంటే మనం అన్నం తినడం స్వార్థం అవుతండి. మనం ఏదో మన ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుని మన పిల్లల కోసం చేయడం అనేటువంటిది స్వార్థం కాదు. అంటే అవతల వాళ్ళకి అపకారం జరిగి సంఘ విద్రోహంగా ఉండేటువంటివి నువ్వే ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఒక దుష్టమైనటువంటి భావంతోనూ, తర్వాత నాకు ఎవరు ఎదురు లేరు, నేను ఏం చేసినా వస్తుంది అని చెప్పి ఆ స్వార్థంతో నువ్వు కంట్రోల్ చేసేటువంటి ఉన్నాయే, అటువంటి నిరీహయ నిరీహయ, స్వార్థం కొరకు ప్రయత్నించకుండా ఉండాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ద్వంద్వతితిక్షయాచ, ద్వంద్వాలను సహించగలిగి ఉండాలి. ఏమిటండి ద్వంద్వాలు సహించడం అన్నాం అనుకోండి, ఏదో వర్షం వస్తూ ఉంటుంది, అయ్యో వర్షం వచ్చేసి గొంప నింపింది బాబాయ్, చీచి చాలా చండాలం అయిపోయింది అని చెప్పి ఆ వర్షాన్ని, సరే అయిన తర్వాత చలి వచ్చేటప్పటికి ఏమో దిక్కుమాలి చలి, ఏసీ వేసుకోవడానికి లేకుండా ఉంది, దుప్పట్లు కప్పుకుని చావాలి అంటే, సమ్మర్ వచ్చేటప్పటికి అబ్బా ఉక్కబోసేస్తోంది, కరెంటు కట్ అయిపోతుంది, ఏసీ లేదు, చెమటలు పట్టేస్తున్నాయి అని చెప్పి ఈ విధమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ద్వంద్వాల మీద తితిక్షయ, సహనం కలిగి ఉండాలి. అంతే, వీటి మీదే కాదు, ఆరోగ్యం కొంచెం చెడింది అనుకోండి, వెంటనే కంగారు పడిపోతుంటాం. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అలా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యం వచ్చిన తర్వాత అమ్మాయి ఆరోగ్యం వచ్చిందని, ఇలాగా ఆరోగ్యాలు, తర్వాత రాత్రి పగలు, తర్వాత ఏమో ఈ శీతోష్ణాదులు, ఇలాగ ప్రతి దానితోనూ కూడా మానవులు గజిబిజి పెందిపోతూ ఉంటారు. వీటిలన్నిటినీ కూడా తితిక్షయ, వీటిని నియమించుకోవాలి, వీటి మీద సహనం కలిగి ఉండాలి అని చెప్పిన తరువాత ఏమిటి చెప్పారంటే అహింస, సత్యం, ఆస్తేయము అంటే ఏమిటి, పరుల యొక్క ధనాన్ని ఆశించకుండా ఉండడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటే ఏమిటి, పనికిరానటువంటి భోగ్య వస్తువులన్నింటినీ కూడా
ప్రోగు చేసుకుంటూ ఉండడం అన్నమాట. ఇది బాగుంది, అది బాగుంది, ఇది ఇంట్లో పెట్టుకుందాం, అది ఇక్కడ పెట్టుకుందాం, ఇలా పెట్టుకుందాం, అది పనికొస్తుందా, పనికిరాదా అని కంటికి నదురుగా కనిపిస్తున్నవన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి ఈ 5 ఏవైతే ఉన్నాయో, అహింస, సత్యము, ఆస్తేయం అంటే పరధనాన్ని ఆశించకుండా ఉండడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, భోగ్య వస్తువులు అంటే మనకి భోగాన్ని ఇచ్చేటువంటి వస్తువుల మీద మనం మనసు పెరిగిపోతూ ఉందనుకోండి, పెరిగిపోతూ ఉండేటప్పటికి దాంతో లింక్ ఏర్పడిపోతుంది. ఆ భోగ్య వస్తువు పాడైంది. ఉదాహరణకి ఏదో మెత్తగా ఉండాలని ఓ పరుపు కొనుక్కుంటాడు, కొంతకాలం అంటాడు ఏదో గట్టిపడిపోతుంది. కానీ అయ్యేటప్పటికి ఇంకో నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు అని చెప్పి ఆ పరుపుని తీసేసి దానికన్నా పెద్ద పరుపుని ఇంకోటి తీసుకొచ్చి ఇలాగ మన భోగం శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి. శరీరానికి ఎటువంటి వాతావరణంలో ఉన్నా కూడా తట్టుకునేటువంటి ఆ రెసిస్టెన్స్, ఆ మెకానిజం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అందుకనే ఉత్తర ధ్రువాల్లో మానవులు ఉంటున్నారు, దక్షిణ ధ్రువాల్లో ఉంటున్నారు. రకరకాలైనటువంటి అట్మాస్ఫియర్స్లోనూ వాతావరణ పరిస్థితుల్లో జనులు నివసిస్తూ ఉన్నారుగా. అంటే వాళ్ళ శరీరాలకి ఆ అడ్జస్టబిలిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని భోగ్య వస్తువులన్నింటినీ కూడా తీసుకురాకుండా ఈ 5 కూడా యమములు అంటారు. యమ నియమాదులు అన్నాక ఇవి యమములు అంటారు. తర్వాత నియమములు అంటే శౌచము అంటే ఏమిటి? శుభ్రంగా ఉండడం. బాహ్యమందు కానీ అంతఃకరణలు కూడా శుచిగా ఉండాలి. అంటే శుభ్రంగా సమ్మర్ అయితే 3 పూట్ల లేకపోతే 2 పూట్ల స్నానం చేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఉతికినటువంటి బట్టలు వేసుకుంటూ ఉండడం, కాస్త ఏదో ఒక తలకి అది నూనె రాసుకుంటూ ఉండడం, శుభ్రమైనగా ఉండడం అనేటువంటి బాహ్యమైనటువంటి శుచి. ఆంతరికమైనటువంటి శుచి ఏమిటంటే దురాలోచనలు, దుష్టపాలోచనలు, ఎవరి తల మీద చేయబెడదాం ఇలాగని చెప్పేసేసి ఇటువంటి ఆ బాహ్యంలోనూ అంతఃకరణంలోనూ కూడా శుచిగా ఉండడం ఒకటి. తరువాత సంతోషంగా ఉండడం, ఉన్నదానితో సంతృప్తి పడితేనే మనకు వచ్చేటువంటిది సంతోషం. హవారి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, బాగానే ఉన్నాం, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏదో పూటకింత అన్నం తింటున్నాం, ఏదో పుస్తకం చదువుకుంటున్నాం, ఏదో 4 భాగవత పద్యాలు చదువుకుంటున్నాం, ఏదో భగవద్గీత గురించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నాం, మూడు పెళ్ళం కూర్చుని, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినట్టుంటే వాళ్ళకి ఇష్టమైతే ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటాం, ఏదో సాయంత్రం పూట అలా తిరుగుతూ ఉంటాం. ఇది మామూలుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు. అదే మామూలుగా ఉండేటువంటి విద్యార్థులైతే హాయిగా స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం, పాఠాలు విన్నాం, వీఆర్ హ్యాపీ, ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ భోజనం పెడుతుంది అని చెప్పి ఎక్కడికక్కడ టు కీప్ ది మైండ్ ఆల్వేజ్ హ్యాపీ అనేటువంటిది సంతోషము అంటారు. తర్వాత తపస్సు అంటే తప్పించుట. దేని గురించి తప్పించడం అంటే వస్తువుల గురించి, పరుల గురించి, వీటి గురించి కాదు తప్పించాల్సింది, భగవంతుడి గురించి తప్పించాలి. భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటిదంతా కూడా చేశాడు. ఈ సృష్టిలో దానికి ఎంత బ్రహ్మాండంగా చేశాడు అంటే ఆయన గొప్పతనం ఎటువంటిది అంటే మానవుడి యొక్క గుండె వాడు 100 ఏళ్ళు బతికితే మానవుడి యొక్క గుండె 320,60,20,20,000 సంవత్సరాలు 20,000 సార్లు కొట్టుకుంటుంది. అంటే 320 కోట్ల 60,20,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. అంతటి అద్భుతమైనటువంటి మెకానిజం ఇచ్చినటువంటి పరమాత్మ అని చెప్పి నువ్వు ఎంత గొప్ప ఇంజనీరు అయ్యా, ఎంత బయాలజిస్టు అయ్యా, ఎంత అద్భుతమైనటువంటి వాడివయ్యా, నువ్వు మాట ఇచ్చావు, చూపు ఇచ్చావు, స్పర్శ జ్ఞానం ఇచ్చావు, ఆలోచించేటువంటి శక్తి ఇచ్చావు. అటువంటి నువ్వు ఒక్కసారి కనిపిస్తే బాగుండు, నీ గురించి ఆలోచించాలనుంది, నీ గురించి వినాలనుందా అని తప్పించడం అనేటువంటిది తపస్సు అవుతుంది. తర్వాత స్వాధ్యాయము అంటే ఏమిటి? స్వాధ్యాయం అంటే మామూలుగా వేద పఠనం కానీ, పురాణ పఠనం కానీ, పారాయణలు కానీ, తర్వాత మోక్షశాస్త్రం అయినటువంటి భాగవతాన్ని స్వాధ్యాయం, భాగవతాన్ని చదువుకోవడం, రామాయణంని స్వాధ్యాయం చేస్తూ ఉండడం, అది పారాయణ చేస్తూ ఉండడం, దాన్ని అర్థం చేసుకుంటూ ఉండడం, దాన్ని భావన చేసుకుంటూ ఉండడం, దానికి సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నట్టయితే తెలిసినటువంటి వాడితో మాట్లాడుకోవడం అనేటువంటిది చేయాలి. ఏమండి ఇదంతా రోజంతా చెయ్యాలి. రోజంతా ఆవిడ చేయమన్నాడు, ఉద్యోగం ఉంటుందిగా, ఇంట్లో ఆడవాళ్ళకి పనులు ఉంటాయి కదా, కొత్త కార్యక్రమాలు ఊరి మీద పడి, గొళ్ళల్లో పడి, అక్కడికి పడి, ఇక్కడ పడి, డ్యాన్సులు కట్టి ఫోటోలు తీయించుకో అక్కర్లేదు కదా. ఇవి ఓ అరగంట పాటు రామాయణం చదవండి, ఓ పావుగంట పాటు భగవద్గీతలో ఒక శ్లోకం చదవండి, ఇంకొక అరగంట పోతన గారి పద్యాలు చదువుకోండి. బోడంత టైం ఉంది కదా. ఏదో ఒక రీసెస్ పీరియడ్ ఉంటుంది కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. కానీ స్వాధ్యాయం ఇలాగ చేస్తూ ఉండాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానము అన్నాడు. అంటే శరణాగతి. స్వామి నువ్వు తప్ప ఇతఃపరం వెరుగా, నిన్ను నేను శరణు వేడుతున్నాను, నేను ఏమీ చేతకాని వాణ్ణి అని
డిప్రెషన్లోకి వెళ్ళడం, పెసిమిస్టిక్గా ఆలోచించడం కాదు. అంత అద్భుతమైనటువంటి సర్వశక్తి సమన్వితుడైనటువంటి ఆ మహానుభావుణ్ణి, ఆ భగవంతుణ్ణి శరణు జొచ్చడం అంటే ఏమిటంటే, స్వామి నీ యొక్క ఫోల్డ్లోకి నేను వస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను, నువ్వు నాకు అనేకమైనటువంటి టాలెంట్స్ ఇచ్చావు, అనేక రకాలైనటువంటి ఇవి ఇచ్చావు, నువ్వు తప్ప ఇంకెవరు ఇటువంటివి ఇవ్వలేరు అని చెప్పి ఆ భగవంతుణ్ణి శరణు పొందితే శరణాగతిని రక్షించేటువంటి వాడు ఆయన. ఇటువంటివి వీటిల్ని ఈ ఐదిటిని కూడా నియమములు అంటారు. అంటే ఏమిటనమాట? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, వీటి ఐదిటిని కూడా నియమములు అంటారు. అందువల్ల ఈ సాధకుడు ఉన్నాడే, ఈ సాధకుడు ఈ యమనియమాలని నిష్కామంగా అకామై ఏ విధమైనటువంటి కామనతోనూ కూడా ఈ 10టిని కూడా ఆచరించాలి. ఇందులో కోరుకోవాల్సినవి ఏమున్నాయి? ఏమీ లేవు కదా. కాబట్టి వీటి మీద ఇవి చేస్తే మాకేదో పుణ్యం వస్తుంది, ఇవి చేస్తే నాకు పేరు వస్తుంది, ఇవి చేస్తున్నట్టు నేను 10 మందిలో చెప్పుకుంటే టకటక ఫోటోలు తీసి గ్రూపుల్లో పెట్టేస్తూ ఉంటారు. ఇవి కాదు కదా, ఇలాగేమీ కాకుండా ఆచరిస్తూ ఉండాలి. తర్వాత సాధకుడు ఇతరులను నిందించరాదు. తప్పులు చేస్తే ఇది తప్పు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళని నిందించి వాళ్ళని డౌన్ చేసి వాళ్ళ హృదయాల్ని బాధ పెట్టేటువంటి వాడిగా ఉండకూడదు. ఇతరులను నిందించరాదు. తర్వాత స్వార్థం కొరకై నిరీహయ అంటే స్వార్థం కొరకు ప్రయత్నించకూడదు. సరే, సుఖదుఖాలు వస్తాయి, రాత్రి పొగళ్ళు వస్తాయి, ఆకలి కడుపు నిండడం వస్తుంది, రోగం ఆరోగ్యం వస్తుంది, ఇలాగా శీతోష్ణాదులు ఉంటాయి. వీటిలన్నిటి యందు కూడా సహించేటువంటి సహనం కలిగి ఉండాలయ్యా. ఇవన్నీ కూడా మానవులు తలుచుకుంటే ఈజీగా చెయ్యగలిగినటువంటి విశేషాలే. అంటే ఇవన్నీ కూడా ఏమిటి, ఇవన్నీ ఎందుకు చేసుకొని వీటి మీద దృష్టి ఉన్నట్టయితే అదేం చేస్తుంది అంటే ఆత్మసాక్షాత్కారం వైపుకి మన మనసుని తీసుకెళ్తుంది అని. అందులో ఏం చేస్తూ ఉంటారంటే, ఇందులో ఈ టోటల్ ప్యాకేజ్ ఇదంతా కూడా ఈ యమనియమాదులు అనేటువంటివి ఒక టోటల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజీని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు మన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఏమిటి మన లక్ష్యం? భగవంతుడు మనకు కనిపించాలి, భగవంతుడే నాలో ఉన్నాడు అనుకోవాలి. ఈ కనిపించేటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఒక ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి ఒకానొక ఆ చైతన్యంలో నుంచి ఇదంతా బయటకు వస్తోంది అనేటువంటి భావన, ఆ వచ్చేటువంటి దాంట్లో నేను కూడా ఆ చైతన్యంలో నుంచి వచ్చినటువంటి ఒక మానవుడినే, ఒక మనిషినే అని దాని యొక్క సత్, ఆ చిత్, దాని యొక్క స్ఫురణ కలిగి ఉండడమే మన జీవిత లక్ష్యము. అదే సాకార రూపంలో అయితే భగవంతుడి యొక్క విగ్రహాలు, భగవంతుడి యొక్క రామకృష్ణాది అవతారాలు, మహానుభావుల యొక్క రూపాలు, వాళ్ళు చెప్పినటువంటివి ఇవి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బోత్ ఇన్ యువర్ హౌస్ అండ్ ఇన్ యువర్ మైండ్, బోత్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ విధంగా నిత్యము ఉంటే, ఇలా ఉండిపోతే వెంటనే మోక్షం వచ్చేది. ఇలా ఉండడం అనేటువంటిది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టు గెట్ ది మోక్ష, ది లెవెల్ ఆఫ్ మోక్ష అని చెప్పిన తరువాత ఇంకా ఓ విధురా సనత్కుమారుడు పృథు చక్రవర్తితో ఇంకొక విషయాన్ని చెప్తూ, హరేర్ముహుస్తత్ పరకర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయ భక్త్యా హ్యసంగ సదసత్య ఆత్మనిశ్యాన్ నిర్గుణే బ్రహ్మణి చాంజసారతి. ఇలాగ విజృంభమాణయ, ఈ విధంగా వర్ధిల్లేటువంటి, అంటే ఇటువంటి భావాలు, పైన చెప్పినటువంటి భావాలు ప్రతిరోజు కూడా ఈ సాధకుడిలో, ఈ మానవుడిలో, ఈ భక్తుల్లో అవి వర్ధిల్లుతూ ఉంటే విజృంభమాణయ, అవన్నీ దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉండేటువంటి సందర్భంలో ఏమిటి అది ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే, మనలో హరే భక్త్యా ఈ సాధనలు చేయడం వల్ల మనలో హరి మీద
విజృంభమాణయా భక్త్యా, అప్పుడు మనలో ఆ హరి మీద భక్తి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు నేను భక్తుండండి అని చెప్పి నాకు సన్మానాలు చేయండి, వీరు మహాభక్తులండి అని చెప్పి వాటి మీదకి వెళ్లకుండా ఆ భక్తి నీలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రీహరి యొక్క గుణగణాలను ముహుహు అంటే చాలాసార్లు తత్ పరకర్ణ పూర గుణ అభిధానేన ఇలా మనలో ఆ భక్తి పెరుగుతూ ఉండేటువంటి సందర్భం అంటే ఈ యమనియమాదులు ఈ పైన చెప్పినవన్నీ ఆచరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడి మీద మన భక్తి పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో మాటికి కూడా ముహుహు ఆ శ్రీహరి యందు ఆ శ్రీహరి మీద అటువంటి శ్రీహరి కావాలి, శ్రీహరి పరమైనటువంటి ఆ భక్తులు ఉన్నారే ఆ మనుషులకి ఏమిటి వాళ్ళ యొక్క చెవులకి అలంకారాలు ఏమిటి అంటే ఈ భౌతికమైనటువంటి బంగారాలు లేకపోతే ఈ రకరకాలైనటువంటి అలంకరణలు కాదు, ఆ మాటలు వినడం అనేటువంటిది. అంటే ఇవే అలంకారాలు భక్తులకి. మీ చెవికి అలంకారం ఏమిటి అంటే హరికథలు ఎప్పుడూ కూడా నా చెవుల్లో మోగుతూ ఉంటాయి, ఇదే నాకు అలంకారము అనుకుని ఉన్నటువంటి భక్తికి ఈ అనాత్మ ప్రపంచం మీద వైరాగ్యం కలుగుతుందయ్యా అని చెప్పాడు. ఇంకా రేపు ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం. రేపు ఈ 25వ శ్లోకాన్ని మరొకసారి స్మరించుకుని ముందుకెళ్దాం.